అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం మార్చ్ 2026కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌ను డిస్కస్ చేయబోతున్నామండి. ఇవి పార్ట్ 2 సీరీస్ అనమాట. హూ అస్యూమ్డ్ చార్జెస్ యాస్ అ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గెయిల్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ ఆన్ మార్చ్ 1, 2026. మార్చ్ 1, 2026న గెయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే దీపక్ గుప్తా గారు. Which Indian airport won the 2025 Airport Service Quality Award for the best airports at arrivals globally for the second consecutive year? వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అట్ అరైవల్స్ విభాగంలో వరుసగా రెండో ఏడాది 2025 ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డును గెలుచుకున్నటువంటి భారతీయ విమానాశ్రయం ఏది? ఏ విమానాశ్రయం అంటే మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. Under the Nodi Bandhan initiative, West Bengal signed an MOU to prepare basin-based master plans for which టూ రివర్స్ అనమాట ఇక్కడ నదులు. సో, నదీ బంధన్ చొరవ కింద కార్యక్రమం కింద పశ్చిమ బెంగాల్ ఏ 2 నదుల కోసం బేసిన్ ఆధారిత మాస్టర్ ప్లాన్‌లను రూపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏ 2 నదులు అంటే ఇచ్ఛామతి మరియు జలంగి. Which endangered bird species was recently sighted for the first time in Kuno నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ఇటీవల మొదటిసారిగా ఏ ప్రమాదకర అంటే ఎండేంజర్డ్ పక్షి జాతి కనిపించింది? ఏ పక్షి జాతి కనిపించింది? ఫారెస్ట్ ఔలెట్. అడవి గుడ్లగూబ. Against which team did India create history at the 2026 T20 World Cup by achieving its highest ever successful run chase in the tournament's history? 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఏ జట్టుపై భారత్ తన చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఏ ఏ జట్టు మీద గెలిచింది అంటే వెస్టిండీస్ అన్నమాట. Which initiative was recently launched by Andhra Pradesh Deputy CM Pawan Kalyan to address and mitigate human wildlife conflict? మానవ వన్యప్రాణి సంఘర్షణను పరిష్కరించడానికి మరియు నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది? ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారండి? మాన్ ప్రాజెక్ట్ హనుమాన్. Who has been appointed as a president of Geo Platforms Limited to lead its global expansion efforts from London? లండన్ నుండి జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ గ్లోబల్ విస్తరణ ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులు అయ్యారు? ఎవరు నియమితులయ్యారంటే డాన్ బెయిలీ. Who is the first Kashmiri woman appointed to head the high security central jail శ్రీనగర్? శ్రీనగర్‌లోని అత్యంత భద్రత కలిగినటువంటి సెంట్రల్ జైలుకు అధిపతిగా నియమితులైన మొదటి కాశ్మీరీ మహిళ ఎవరు? సో, ఈమె పేరు ఏం పేరంటే సబా షాల్. Which city is scheduled to host the Bharat Steel 2026 summit on April 16th and 17th, 2026? ఏప్రిల్ 16, 17 2026 తేదీలలో 16 మరియు 17 2026 తేదీలలో భారత్ స్టీల్ 2026 సదస్సు సమ్మిట్ అనమాట ఏ నగరంలో జరగనుంది? ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీలో జరగనుంది. Which league's special edition was announced by Raksha Nikhil Khatse in New Delhi to celebrate International Women's Day 2026? అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా రక్షా నిఖిల్ ఖాడ్సే న్యూఢిల్లీలో ఏ లీగ్ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రకటించారు? అస్మిత అన్నమాట. అస్మిత ఉమెన్స్ స్పోర్ట్స్ లీగ్. What is the theme for World Wildlife Day 2026 celebrated on March 3rd to highlight the conservation of plant species? మొక్కల జాతుల పరిరక్షణను నొక్కి చెబుతూ మార్చ్ 3న జరుపుకునే ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2026 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2026 యొక్క థీమ్ ఏంటి? థీమ్ ఏంటి అంటే మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్. Which Canadian Prime Minister recently visited India to sign a CAD 2.6 billion uranium
సప్లై డీల్ అండ్ రీసెట్ డిప్లొమాటిక్ టైస్ అండర్ ద వసుదైవ కుటుంబం ఫ్రేమ్వర్క్. వసుదైవ కుటుంబం చట్రంలో కార్యక్రమంలో భాగంగా దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు 2.6 బిలియన్ల కెనడియన్ డాలర్ల యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకం చేయడానికి ఇటీవల భారతదేశాన్ని సందర్శించినటువంటి కెనడా ప్రధానమంత్రి ఎవరు? సో, ఎగ్జామ్‌లో ఇలా కూడా అడగొచ్చండి. భారతదేశం అనేటువంటిది యురేనియం డీల్‌ను ఏ దేశంతో ఒప్పందంపై సంతకం చేసిందని అడగొచ్చనమాట. ఆన్సర్ ఏముంటుంది? కెనడా. ఈయన పేరేంటి అంటే మార్క్ కార్నీ. Under the International Climate Initiative, which country recently announced a large grant of up to euro 20 million for India to improve resilience in high-risk ecosystem. ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ కింద అధిక ముప్పు ఉన్న పర్యావరణ వ్యవస్థల్లో స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి భారతదేశానికి గరిష్టంగా ఎంత 20 మిలియన్ యూరోల భారీ గ్రాంట్‌ను ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఏ దేశం ప్రకటించింది అంటే జర్మనీ. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ నేషనల్ సైన్స్ డే 2026 సెలబ్రేటెడ్ ఆన్ ఫిబ్రవరి 28 టు కమమరేట్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ సైన్స్ దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి? థీమ్ ఏంటి అంటే వుమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. In which location did Prime Minister Narendra Modi launch the nationwide human papilloma virus vaccination program on February 28, 2026? ఫిబ్రవరి 28, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్త హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎక్కడ ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అంటే అజ్మీర్, రాజస్థాన్‌లో ప్రారంభించారు మోదీ గారు. In which city did Union Minister Dr. Jitendra Singh inaugurate the newly established Central Facility for Recombinant Cell and Sensors on March 1, 2026? మార్చ్ 1, 2026న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సెంట్రల్ ఫెసిలిటీ ఫర్ రీకాంబినెంట్ సెల్ఫ్ అండ్ సెన్సార్స్‌ను ఏ నగరంలో ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు అంటే తిరువనంతపురం, కేరళలో ప్రారంభించారు. Which premier Indian institution formalized a framework for action with the International Solar Alliance in February 2026 to advance global solar energy skills? ఫిబ్రవరి 2026లో ప్రపంచ సౌరశక్తి నైపుణ్యాలను పెంపొందించడానికి అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ పై సంతకం చేసినటువంటి ప్రముఖ భారతీయ సంస్థ ఏది? ఏ సంస్థ అంటే ఐఐటి ఢిల్లీ. Which Indian Institute of Technology signed an MOU with HCL Tech in February 2026 to develop AI and robotic solutions for global capability centers? గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఫిబ్రవరి 2026లో ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ HCL టెక్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ ఏ సంస్థ అంటే ఐఐటి కాన్పూర్. Which global technology platform has partnered with Bharti Airtel to launch world first initiative to enhance digital safety and provide a secure RCS and Google's rich communication services మెసేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో డిజిటల్ భద్రతను మెరుగుపరచడానికి మరియు సురక్షితమైన ఆర్సిఎస్ మెసేజింగ్ అనుభవాన్ని, ఆర్సిఎస్ అంటే రిచ్ కమ్యూనికేషన్ గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అండి, గూగుల్‌కు సంబంధించింది. ఆర్సిఎస్ మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి భారతీ ఎయిర్టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నటువంటి గ్లోబల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఏది? ఏ కంపెనీ అంటే గూగుల్. Which team won its first ever Ranji Trophy title in the 2025-26 season by defeating కర్ణాటక ఇన్ ద ఫైనల్? 2025-26 సీజన్‌లో ఫైనల్‌లో కర్ణాటకను ఓడించి తన మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఏది? ఏ జట్టు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. What is the theme for Zero Discrimination Day 2026
observed annually on March 1st to advocate for equality and inclusion. సమానత్వం మరియు చేరిక అంటే ఇంక్లూజన్ కోసం ఎప్పుడు మార్చ్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే జీరో డిస్క్రిమినేషన్ డే 2026 యొక్క థీమ్ ఇతివృత్తం ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే పీపుల్ ఫస్ట్. Which international agency signed a record of discussions with Niti Aayog in March 2026 for phase 2 of cooperative actions towards sustainable development goals? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉమ్మడి చర్యల రెండో దశ నిమిత్తం మార్చ్ 2026లో నీతి ఆయోగ్తో రికార్డ్ ఆఫ్ డిస్కషన్స్ పై సంతకం చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఏ సంస్థ నీతి ఆయోగ్తో ఒప్పందం చేసుకుంది అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ సాక్ష్యం స్కిల్ సెన్సెస్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ స్కిల్ సెన్సెస్ టు ఎవాల్యుయేట్ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ యూత్? యువత ఉపాధి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత స్కిల్ సెన్సెస్ సక్షం స్కిల్ సెన్సెస్ ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అంటే మహారాష్ట్ర సక్షం స్కిల్ సెన్సెస్ ను ప్రారంభించింది. Which Indian social entrepreneur and founder of Educate Girls was recently featured on the Time Women of the Year 2026 list for her contributions to girls' education? బాలికల విద్యకు చేసిన కృషికి గాను ఇటీవల టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సామాజిక పారిశ్రామికవేత్త మరియు ఎడ్యుకేట్ గర్ల్స్ యొక్క వ్యవస్థాపకురాలు ఎవరు? ఏం పేరు అంటే సఫీనా హుసేన్. Which 16th century bronze idol was recently returned to India by the Ashmolean Museum of the University of Oxford to be restored to a temple in Tamil Nadu? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి అష్మోలియన్ మ్యూజియం ఇటీవల ఏ 16వ శతాబ్దపు కాంస్య విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి అప్పగించింది? దీనిని తమిళనాడులోని ఒక ఆలయంలో పునః ప్రతిష్ఠ చేయనున్నారు. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సెయింట్ తిరుమంగై అల్వార్. Which country recently became the first in the United Kingdom to legalize water cremation, alkaline hydrolysis as an eco-friendly alternative to traditional cremation? సాంప్రదాయ దహన సంస్కారాలకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా వాటర్ క్రిమేషన్ ను చట్టబద్ధం చేసినటువంటి యునైటెడ్ కింగ్డమ్లోని మొదటి దేశం ఏది? ఏ దేశం అంటే స్కాట్లాండ్. On World Wildlife Day 2026, the Indian Army signed an MOU with which region's forest department established a joint snow leopard conservation cell. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2026 సందర్భంగా జాయింట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెల్ను ఏర్పాటు చేయడానికి భారత సైన్యం ఏ ప్రాంతపు అటవీ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఎవరితో అంటే లదాఖ్తో. Which company signed a 2,901 crore contract with the Ministry of Defense to supply 6 AALHMK-3 helicopters for the Indian Coast Guard? ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 6 ALHMK-3 హెలికాప్టర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో 2,901 కోట్ల ఒప్పందంపై సంతకం చేసినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అంటే హెచ్ఎల్ అన్నమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. Which national sports team was recently nominated for the Laureus World Team of the Year Award 2026 after winning its maiden ICC World Cup title in 2025? 2025లో తన మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకున్న తర్వాత ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2026కు నామినేట్ చేయబడినటువంటి భారతీయ క్రీడా జట్టు ఏది? ఈ జట్టు అంటే ఇండియా ఉమెన్స్ నేషనల్ క్రికెట్ టీం, భారత మహిళల జాతీయ జట్టు.
In March 2026, the Indian Navy signed a contract with which company for the construction of four 500-ton self-propelled fuel barges. మార్చ్ 2026లో 4 500 టన్నుల సెల్ఫ్ ప్రొపెల్డ్ ఫ్యూయల్ బార్జ్ల తయారీ కోసం ఇండియన్ నేవీ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ కంపెనీతో అంటే అండి, షాఫ్ట్ షిప్‌యార్డ్ లిమిటెడ్. In March 2026, researchers discovered two new species of earthworms, Moniligaster, Moniligaster girishi and Dravida reynoldsii in which నేషనల్ పార్క్? మార్చ్ 2026లో పరిశోధకులు మోనిలిగాస్టర్ గిరీషి మరియు ద్రావిడ రెనాల్డ్ రెనాల్డ్సీ అనే 2 కొత్త వానపాములను ఏ నేషనల్ పార్క్‌లో కనుగొన్నారు? సో, ఎక్కడ కనుగొన్నారు? ఏ నేషనల్ పార్క్‌లో కనుగొన్నారంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. In March 2026, the National Green Tribunal directed authorities to reconsider a quarry proposal near which wildlife sanctuary in Tamil Nadu. 2026 మార్చిలో తమిళనాడులోని ఏ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో క్వారీ ప్రతిపాదనను పునః పరిశీలించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ అధికారులను ఆదేశించింది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే వల్లనాడు కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం. The Hatti Risala festival, which recently completed 138 years of tradition, is celebrated annually on the day of Dhulivandan in which city? ఇవాళ 138 ఏళ్ల సాంప్రదాయాన్ని పూర్తి చేసుకున్న హట్టి రిసాలా పండుగను ప్రతి ఏటా ధూళివందనం రోజున ఏ నగరంలో జరుపుకుంటారు? ఏ నగరంలో జరుపుకుంటారు అంటే జాల్నా. In March 2026, which GI tagged agriculture product from Assam was exported to London for the first time? మార్చ్ 2026లో అస్సాంకు చెందిన ఏ జిఐ ట్యాగ్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తి మొదటిసారిగా లండన్‌కు ఎగుమతి చేయబడింది? ఇంపార్టెంట్ అండి ఇది. దీని పేరు ఏంటి అంటే కర్బీ ఆంగ్లాంగ్ అల్లం. Which geyser, known as the world's largest acidic geyser, recently erupted in Yellowstone National Park after a 6 years dormant period? సో, లాస్ట్ టు లాస్ట్ ఐ థింక్ సో. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో అడిగారనమాట. ఈ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని. కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలోని అతి పెద్ద ఆమ్ల గీజర్ అయినటువంటి ఎసిడిక్ గీజర్‌గా పేరుగాంచినటువంటి ఏ గీజర్ 6 ఏళ్ల విమానం తర్వాత ఇటీవల యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో మళ్ళీ పేలింది? గీజర్ పేరేంటి అండి అంటే హెచ్‌ఏ చిన్నస్ గీజర్. Which insect is the primary vector responsible for spreading cassava brown streak disease across sub-Saharan Africa? సబ్-సహారన్ ఆఫ్రికాలో కసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్ వ్యాప్తికి ప్రధాన కారకమైన కీటకం ఏది? కీటకం పేరేంటి అంటే తెల్లదోమలనమాట. బెమిసియా టబాసి. According to the Forbes real-time billionaires list in March 2026, who holds the title of the world's richest person with an estimated net growth of $841.4 billion? మార్చ్ 2026 నాటి ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ జాబితా ప్రకారం 841.4 బిలియన్ల అంచనా ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరండి ఆ వ్యక్తి అంటే ఎలాన్ మస్క్. Researchers at Nagaland University recently highlighted which wild banana species native to the eastern Himalayas as a crucial genetic reservoir for climate resilient farming. నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల తూర్పు హిమాలయాలకు చెందిన ఏ అడవి అరటి జాతిని వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయానికి కీలకమైన జన్యు వనరుగా పేర్కొన్నారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మూసా సిక్కి మెన్సిస్. In March 2026, a major leak of which hazardous chemical, also known as the fuming sulfuric acid led to the evacuation of 2,600 people in Maharashtra's Palghar district. మార్చ్ 2026లో మహారాష్ట్రలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఇది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పిలువబడే ఏ ప్రమాదకరమైన రసాయనం
లీక్ అవ్వడం వల్ల 2600 కంటే ఎక్కువ మందిని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఓలియం. In March 2026, researchers discovered a new species of Asian grass lizard named Tachydomus ultapanensis in which biosphere landscape of Assam. మార్చ్ 2026లో పరిశోధకులు అస్సాంలోని యు ఏ బయోస్పియర్ ల్యాండ్‌స్కేప్‌లో టాకిడ్రోమస్ ఉల్టాపానెన్సిస్ అనే కొత్త రకానికి చెందిన ఆసియా గడ్డి బల్లిని కనుగొన్నారు. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మానస్ బయోస్పియర్ ల్యాండ్‌స్కేప్. With which country did India start discussions in 2026 to launch a centenary sports cooperation program marking 100 years of sporting relations? క్రీడా సంబంధాలకు 100 సంవత్సరాలనమాట. 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2026లోని ఏ దేశంతో కలిసి శతాబ్ది క్రీడా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ చర్చలు జరిపింది. అసలు ఏ దేశంతో అంటే న్యూజిలాండ్. According to the revised GDP series presented in Parliament, what is the physical deficit of India for the financial year 2024-2025? పార్లమెంట్‌లో సవరించిన జీడీపీ సిరీస్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు ఎంత శాతంగా ఉంది? ఎంత శాతంగా ఉంది అంటే 4.9%గా ఉంది. Donald Trump announced a $300 billion partnership with which Indian company to build the America first refining project at the port of Brownsville, USA. అమెరికాలోని పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్విల్లే వద్ద అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ ప్రాజెక్టును నిర్మించడానికి డొనాల్డ్ ట్రంప్ ఏ భారతీయ కంపెనీతో $300 బిలియన్ భాగస్వామ్యాన్ని ప్రకటించారు? ఏ కంపెనీతో అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. Which veteran actor and director has been selected to revive the Meta Lifetime Achievement Award 2026 at the 21st Mahindra Excellence in Theatre Awards? 21వ మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ వేడుకలో మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026ను అందుకోవడానికి ఎంపికైన ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ఎవరు? ఎవరండి ఆయన అంటే అమోల్ పాలేకర్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. Tata Advanced System has partnered with which company to develop the digital backbone for the new C130J maintenance, repair and overhaul facility? కొత్త C130J మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఎంఆర్ఓ ఫెసిలిటీ కోసం డిజిటల్ బ్యాక్ బోన్ను అభివృద్ధి చేయడానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ సంస్థతో అంటే రామ్కో సిస్టమ్స్తో. Which defunct NASA satellite launched in 2012 to study the Earth radiation belts is expected to make an uncontrolled re-entry into the atmosphere in March 2026. భూమి యొక్క వికిరణ పట్టీలను అంటే రేడియేషన్ బెల్ట్స్‌ను అధ్యయనం చేయడానికి 2012లో ప్రయోగించారండి. ఇప్పుడు కాదు. 2012లో ఎవరు నాసా ప్రయోగించి మార్చ్ 2026లో తిరిగి వాతావరణంలోకి ప్రవేశించనున్నటువంటి ఉపగ్రహం ఏది? ఈ ఉపగ్రహం పేరేంటి అంటే వ్యాన్ అలెన్ ప్రోబ్ ఏ. On which day was no smoking day observed in the year 2026 to encourage people quit tobacco and adopt healthier lifestyles? పొగాకును విడి ఆరోగ్యకరమైనటువంటి జీవశైలిని పొగాకును వీడి అంటే పొగాకును వదిలేసి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అవలంబించేలా ప్రజలను ప్రోత్సహించడానికి 2026 సంవత్సరంలో నో స్మోకింగ్ డే అంటే ధూమపాన వ్యతిరేక దినోత్సవం ఏ రోజున నిర్వహించబడింది? ఎప్పుడు నిర్వహిస్తారు దీన్ని అంటే మార్చ్ 11న. సో ఇవి అండి పార్ట్ 2 కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.